హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. అందరూ ఎలా ఉన్నారు వీళ్ళరా? ఈరోజు ఒక చక్కటి వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనం నుండి అక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గిడ్డంగులలో కూర్చుకొనవు, కానీ వాటిని సృష్టించిన వాటి పరలోక తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఏ రోజు కావాల్సినటువంటి ఆహారం వాటికి దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీరు రేపటి గురించి చింతించవద్దు అని ప్రభు చెప్తున్నాడు. సో చాలాసార్లు మన జీవితంలో మనం కూడా చింతిస్తూ ఉంటాము, రేపు ఎలాగా, ఈ మనీ ఎలాగా, ఈ ఫీజు ఎలా కట్టాలి, ఎలాగా నా ఫ్యూచర్ ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రభు పువ్వులను కూడా చూడమన్నారు. ఇక్కడ చూడండి, పువ్వులు ఎంత మంచి కలర్ కదా, రెడ్ కలర్. చూస్తుంటేనే మనకి పువ్వుల్ని చూసినా, చెట్లను చూసినా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా. ఈ పువ్వులను ఎవరు అలంకరించారు? వీటికి ఎవరు కలర్ వేశారు? దేవుడే. అవి కష్టపడలేదు, అవి తయారు చేసుకోలేదు, కానీ దేవుడు వాటిని అలంకరించాడు, వాటికి మంచి కలర్ ఇచ్చాడు. సో నీకు దేవుడు వస్త్రములు ఇవ్వడా, నిన్ను అలంకరింపడా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో చెట్లని, పువ్వులని, పక్షులని, ఆకాశాన్ని చూసినప్పుడు ఇవన్నీ సృష్టించింది దేవుడు, వాటిని పోషిస్తున్నాడు. సో నన్ను సృష్టించిన దేవుడు వాటికంటే నేను ఎంతో శ్రేష్టమైన దానిని, ఎందుకంటే మనం దేవుని రూపంలో చేయబడ్డాం. కాబట్టి మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు, తప్పకుండా ఆయన నడిపిస్తాడు. కాబట్టి మనం దేని గురించి చింతించవద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.